అందరికీ నమస్కారం. ఈ వీడియో చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా వికలాంగులైన మహిళలు సమాజంలో అన్ని వర్గాల కంటే బాగా బలహీనమైన వ్యక్తులు ఎవరంటే వికలాంగులే. వికలాంగులలో మహిళా వికలాంగుల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో వికలాంగుల అయిన మహిళల కోసం ఒక ప్రత్యేకమైన వీడియో, దయచేసి జాగ్రత్తగా వినండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిన్ననే 9వ తారీఖు జూన్ 553 బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చిండ్రు. అంటే మహిళా సంఘాలకు బ్యాంకు లోన్లు ఇప్పించి, మహిళా సంఘాలకు యాజమాన్యం వాళ్ళ ఆధ్వర్యంలో ఈ బస్సులన్నీ కూడా మహిళా సంఘాలకు ఇప్పించి, మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి కిరాయిల ద్వారా కొన్ని లక్షలు కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు ఆదాయం వచ్చే మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. చాలా గొప్ప కార్యక్రమం, చాలా అందరం గర్వించాలి. ఎందుకంటే మహిళా సంఘాలు బాగుపడతాయి. మహిళా సంఘాలు ఆర్టీసీ ఒక బస్సుకే ఓనర్లు అవుతారు. అదేవిధంగా వాళ్ళకి రెగ్యులర్ గిరాకీ, అంటే ఆర్టీసీ ప్రభుత్వమే తీసుకుంటే చోటికి ప్రజల కోసం ఆర్టీసీ బస్సులు నడుపుతుంది. ఆ బస్సులో వచ్చే ఆదాయము కిరాయిల ద్వారా మరి మహిళా సంఘాలకి ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు బస్సుకు పెట్టిన పెట్టుబడి మహిళా సంఘాలు ఏదైనా అప్పులు తెచ్చినా, బ్యాంకుల నుంచి ప్రభుత్వం అప్పు ఇచ్చినా అప్పులు తీర్చుకుంటారు. లాభాలు లక్షలు కోట్ల రూపాయల లాభాలు మహిళా సంఘాలు పంచుకుంటాయి. చాలా ముఖ్యమైన విషయం. అయితే వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం, వికలాంగుల హక్కుల చట్ట ప్రకారం ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది, జీవోలు జారీ చేసింది. మరి వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 553 9వ తారీఖు ఇచ్చిన బస్సుల్లో 28 బస్సులు మహిళా వికలాంగులకు రావాలి. అంటే చట్టం ఏం చెప్తుందంటే క్లియర్గా, ప్రతి పథకంలో ఏ పథకం అన్నా కానీ, అభివృద్ధి పథకం కానీ సంక్షేమ పథకం కానీ, 2 పథకాల్లో వికలాంగులకు 5% ఇవ్వమన్నది, మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వమన్నది. మరి మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వమన్న చట్టపరమైనటువంటి ఈ ఆదేశాలు మరి ప్రభుత్వం ఎందుకు పాటించడం లేదు? అసలు వికలాంగుల మహిళలకు ఇవ్వాల్సిన బస్సులని ఒక్కటి కూడా ఇవ్వలేదు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటించారు, 2వ విడత త్వరలోనే 3000 బస్సులు ఇస్తామంటున్నారు. అంటే మనకి ఎంత రావాలి? 100కి 5, 1000కి 50, 3000కి 150 బస్సులు. అవి 150, ఇవి అంటే మొత్తం కలిపి మనకు ఎన్ని బస్సులు రావాలో మీరు ఆలోచించండి. దాదాపు 178 బస్సులు. అంటే 178 సంఘాలు, సంఘానికి ఒక వికలాంగులైన మహిళా సంఘానికి ఒక్క బస్సు ఇచ్చినా ప్రతి నెల కొన్ని వేల ఆదాయం, సంవత్సరాల లక్షల ఆదాయం. అది చాలా రకాలుగా వాళ్ళ వడ్డీలు తిప్పుకుంటే కొన్ని కోట్ల ఆదాయం. మరి తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం, మహిళల అభివృద్ధి కోసం, మహిళల ఆర్థికాభివృద్ధి కోసం, మహిళా సాధికారత కోసం మరి ఆర్టీసీ బస్సులు ఇప్పించి, ఆర్టీసీ ద్వారా కిరాయిలు ఇప్పించి వాళ్లకు ఆర్థికాభివృద్ధి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు వికలాంగులైన మహిళలకు మరి వికలాంగుల చట్టం ఉంది, వికలాంగులకు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. అది కూడా తెలంగాణ ప్రభుత్వం తీసిన ఆదేశాలు ఉన్నాయి. మరి ఎందుకు వికలాంగుల చట్టాన్ని పట్టించుకోలేదు, వికలాంగుల ఆదేశాలను పట్టించుకోలేదు? ఇప్పటికైనా వికలాంగుల శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మహిళా శాఖ మంత్రి సీతక్క గారు, వికలాంగుల మంత్రి అడ్డూరి లక్ష్మణ్ గారు అందరూ కూడా ఆలోచించి వికలాంగుల చట్ట ప్రకారం, వికలాంగులకు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వాళ్ళ హక్కుగా వికలాంగులైన సంఘాలకు వారికి రావాల్సిన 158 బస్సులు ప్రభుత్వం కేటాయించి